Hey everyone, welcome back to my channel Explore with Jay, where I dive you guys into the best tools, apps, and ideas to help you learn, grow, and explore your full potential. Today, I am going to review about one of the popular learning app, Coursera, which most of you have probably heard of. Well, no worries, guys. If you have never heard of Coursera before, or if this is your first time hearing about it, that's exactly why I am here for, right? First of all, I want you guys to know what Coursera actually is before we all dive into the app and all its features. So, what exactly is Coursera? Coursera is an online learning platform that partners with top universities and companies to offer courses, certificates, and even full degrees in subjects ranging from data science and business to artificial intelligence and personal development. In short, Coursera connects you with some of the best learning resources out there, helping you learn at your own pace with the option to earn certificates and credentials from well known institutions like Google. Okay, then, chalo. Without causing any delay, let's jump into the app itself and see how it all works. Guys, ఒకవేళ మీకు నా వే ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అర్థం కాకపోతే నేను ఇంకొకసారి మన తెలుగులో కోర్సెరా అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో కోర్సెరా అనేది బేసిక్గా ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ గాయ్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కోర్సెరా అనేది టాప్ యూనివర్సిటీస్ అండ్ కంపెనీస్ వరల్డ్ వైడ్ నుంచి మనకి వాళ్ళు ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తారో అండ్ లైక్ ఇప్పుడున్న డిమాండ్లో ఉన్న టెక్నాలజీస్ స్టాక్ లైక్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా ఏవైతే ఇన్ డిమాండ్లో ఉన్న కోర్సెస్ ఉన్నాయో ఇప్పుడు మనకి టెక్నాలజీస్లో వాటన్నిటి గురించి మనం నేర్చుకోవచ్చు ఆన్లైన్లోనే. ప్లస్ ఏంటంటే డెడ్లైన్స్ ఏమీ ఉండవు, మనం ఇంట్లో అయినా ఎక్కడైనా సరే మనం నేర్చుకోవచ్చు మంచిగా. అండ్ అసైన్మెంట్స్, కొన్ని క్విజెస్ వస్తూ ఉంటాయి, ఇవి మనం ఇవ్వాలి, ప్రాక్టికల్గా మనం చేసుకోవాలి ఈ నాలెడ్జ్ని అన్నప్పుడు మనం వెబ్సైట్ని యూస్ చేసుకుంటే బెటరు. కోర్సెరా అనేది వెబ్సైట్ కూడా ఉందన్నమాట. ఆ కోర్సెస్ అనేవి మనం కంప్లీట్ చేసినప్పుడు మనకి సర్టిఫికేట్స్ అండ్ క్రెడెన్షియల్స్ కూడా వస్తాయి. గూగుల్ లైక్ మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, గూగుల్ అలాంటి ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి క్రెడిట్స్ అండ్ సర్టిఫికేట్స్ కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు గైస్. సో ఇదన్నమాట బేసిక్గా కోర్సెరా అనేది. మనకి ఇంట్లోనే ఉండి మన ఇష్ట ప్రకారం మన ఇంట్రెస్ట్ని బట్టి మనం కంప్లీట్ చేసుకోవచ్చు, అప్స్కిల్ అవ్వచ్చు అనమాట. మన స్కిల్స్ని మనం అప్స్కిల్ చేసుకోవచ్చు. సో ఇంకా డీప్గా మనం ఈ యాప్ గురించి, కోర్సెరా గురించి తెలుసుకోవాలి అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డౌన్లోడ్ ది కోర్సెరా యాప్ విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ అవర్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసున్నాను. ఇందాక ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇప్పుడు మీ ముందే ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ నౌ. సో ఇక్కడ చూసామంటే ఇది కొత్తగా అప్డేట్ చేశారంట వీళ్ళు. డిఫరెంట్ లాంగ్వేజెస్ని కూడా
ఎన్రోల్ చేశారనమాట. అంటే వాళ్ళు వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు కదా, దానికి ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు అని చెప్పేసి ఫీచర్ ఇంక్లూడ్ చేశారనేసి చెప్తాను. సో ఇక్కడ చూసామంటే ఇది హోమ్ పేజ్లో ఉన్నాం గైస్. ఇప్పుడు మనం ఇక్కడ టాపిక్స్ చూసామంటే ఆర్ట్ అండ్ హ్యుమానిటీస్, బిజినెస్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్, మ్యాథ్ అండ్ లాజిక్, పర్సనల్ డెవలప్మెంట్, ఇలాగా టాపిక్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ క్లిక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ పైన చూసారంటే ఇక్కడ పైన కూడా ఇస్తుంది సజెషన్స్, అల్గారిథమ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి, మొబైల్ అండ్ వెబ్ డెవలప్మెంట్, డిజైన్ అండ్ ప్రోడక్ట్, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ని ఇస్తుంది అది పైన సజెషన్లో. ఇవన్నీ కోర్సెస్ అన్నమాట గైస్. దీస్ ఆర్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్ and after completing these courses you will earn the professional certificate and some credits also. ఒక డిగ్రీస్ కూడా చేయొచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. ఆన్లైన్ డిగ్రీస్ అన్నమాట గైస్ ఇవన్నీ. ఇక్కడ చూసామంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ గురించి ఇచ్చారు. మెటా బ్యాక్ డెవలపర్, IBM డెవాప్స్ అండ్ సాఫ్ట్వేర్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా గైస్ ఇంట్రడక్షన్లో టాప్ కంపెనీస్ అండ్ యూనివర్సిటీస్ అని. ఇక్కడ చూసారంటే IBM కంపెనీ నుంచి వాళ్ళు కూడా కొన్ని కోర్సెస్ నేర్చుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసామంటే డెవాప్స్కి సంబంధించిన కోర్స్ అన్నమాట. ఇంగ్లీష్లో ఉంటుంది ఈ కోర్సు అని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా 25 లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉందంట. ఇక్కడ కింద చూస్తున్నాం కదా, దీస్ ఆర్ ఆల్ ది లిస్టెడ్ అవైలబుల్ లాంగ్వేజెస్ ఇన్ విచ్ ది వీడియోస్ will be there to help us learn the content. సబ్ టైటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట వీడియోకి. ఇక్కడ నీట్గా ఉంది గాయస్. ఏ లాంగ్వేజ్లో ఆడియో అవైలబుల్లో ఉంటుంది ఆ వీడియోకి, పర్టికులర్ కంటెంట్ వీడియోకి, అండ్ ఆ కంటెంట్ వీడియోకి సబ్ టైటిల్స్ ఏ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉన్నాయని కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చున్నారు. ఇక్కడ ఈ IBM కోర్సు సర్టిఫికేట్ నుంచి ఇక్కడ సమ్మరీ ఇచ్చారనమాట, డిస్క్రిప్షన్. మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, వి ఆల్ నో దట్ డెవాప్స్ ఈజ్ ఇన్ ఫుల్ డిమాండ్ గైస్. సో ఇక్కడ ఉందన్నమాట డిస్క్రిప్షన్ మొత్తం
ఈ కోర్స్ నేర్చుకుంటే మనం ఏ స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా దీంట్లో మొత్తం ఉంది. నీట్గా అంతా మొత్తం స్ట్రక్చర్డ్ వేలో ప్రజెంట్ చేస్తున్నారు గైస్. ఇది మొత్తం ఇఫ్ యూ సీ హియర్ it's showing that it's 100% online, flexible deadlines. So as I have already told that there will be no fixed deadlines. We will complete the course on our own interest. సో ఇక్కడ ఈ లెవెల్ అనేది బిగినర్ లెవెలా లేకపోతే అడ్వాన్స్ లెవెలా అనేది కూడా లెవెల్ ఆఫ్ ది కోర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు గైస్. సో ఎంత టైం పడుతుంది, 1 వీక్కి 10 hours మనం తీసుకున్న 6 months పడుతుంది కంప్లీట్ చేయడానికి అని వాళ్ళే అప్రాక్సిమేట్ డ్యూరేషన్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ బిల్ట్ ఇన్ FAQs కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసామంటే ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అనేది కోర్సెరాలో మనం ఎర్న్ చేసుకుంటే జాబ్కి కూడా యూజ్ అవుతుంది అని దాంట్లో మెన్షన్ చేసి ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఆల్రెడీ తెలుసు కదా, జాబ్ మార్కెట్ అంత మంచిగా ఏం లేదు. సో అప్ స్కిల్ అయితే ఎప్పుడన్నా మంచిది గైస్. స్కిల్ మన దగ్గర మనం మంచిగా నేర్చిపెట్టుకుంటే లేట్ అయినా కూడా ఐ బిలీవ్ దట్ we will all become a job holders soon. సో గైస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ వస్తుంది, క్రెడెన్షియల్స్ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఆ సర్టిఫికేట్ అనేది మనము లింక్డ్ఇన్లో అట్లా షేర్ కూడా చేసుకోవచ్చు. ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఎర్న్ చేసుకున్నట్లయితే. దాని ద్వారా కంపెనీస్కి లేకపోతే ఎవరైతే మన రెస్యూమ్ అవి చేస్తారో లేకపోతే ఎవరైనా మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసినప్పుడు ఓకే వీళ్ళు అప్స్కిల్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు, నేర్చుకునే కేపబిలిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. సో ఇక్కడ ఇది మొత్తం వచ్చేసి 15 కోర్సెస్ ఉన్నాయన్నమాట దీంట్లోనే. ఈ డెవాప్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మొత్తం ఈ సర్టిఫికేట్లో సబ్ కోర్సెస్ అన్నమాట. ఇది మొత్తం IBM డెవాప్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మొత్తం ఒక కోర్స్, మెయిన్ కోర్స్ అయితే ఇవి అది మొత్తం రావడానికి మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉండడానికి వీళ్ళు 15 కోర్సెస్గా సబ్ కోర్సెస్ డివైడ్ చేసి ఇచ్చారు. ఈ సబ్ కోర్సెస్లో కూడా వీడియోస్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, 29 వీడియోస్, రీడింగ్ చాప్టర్స్, 20 క్విజెస్ ఇస్తారు అని చెప్పేసి 9 hours కంప్లీట్గా పడుతుంది ఇది మనం ఇంట్రొడక్షన్ టు డెవాప్స్ కంప్లీట్ చేయాలంటే. సో ఇట్లా ప్రతి ఒక్క కోర్స్కి ఇక్కడ ఎంత టైం పడుతుంది, ఏమేమి ఉంటాయి దాంట్లో అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు గైస్. ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళు ఉంటారనమాట. ఆ వీడియోస్ అన్నీ ప్రీ రికార్డెడ్ వీడియోస్. సో వీళ్ళందరూ ఇన్స్ట్రక్టర్స్ అనమాట, అంటే మనకు చెప్పేవాళ్ళు. సో ఇక్కడ అందరూ చూసామంటే మంచి ప్రొఫెషనల్సే అందరూ. సో ఇలా వస్తుందన్నమాట మనకి.
కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇట్లా వస్తుంది. యువర్ నేమ్ హియర్ దగ్గర మన నేమ్ వస్తుంది, క్యాండిడేట్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, యూ కెన్ షేర్ యువర్ సర్టిఫికేట్ ఇన్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, ప్రింటెడ్ రెస్యూమేస్, సివీస్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్ అని. ఇక్కడ మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఇక్కడంతా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇక్కడ లెర్నర్ హెల్ప్ సెంటర్ మనం విజిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కింద చూసామంటే ఎన్రోల్మెంట్ ఆప్షన్స్, ఈ మే 13 నుంచి స్టార్ట్ అవుతుంది కోర్సు. సో అంటే పర్టికులర్ ఇదే డేట్ అని చెప్పేసి కాదు, ఇమ్మీడియట్గా మనం జాయిన్ అయిపోవచ్చు. మనం ఏ డేట్ అయితే ఓపెన్ చేస్తామో, ఏ డే ఓపెన్ చేస్తామో ఆ డే నుంచే ఇమ్మీడియట్గా మనం ఎన్రోల్ అయిపోవచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట మొత్తం. మనకి ఏ కోర్స్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది. లెర్నింగ్ పర్పసెస్కి గైస్, అంటే ఇది నేర్చుకుంటే ఈ కోర్స్ ఎరాలో జాయిన్ అయితే ఈ కోర్స్ నేర్చుకుంటే అంత వచ్చేస్తుందని కాదు, మన ఇంట్రెస్ట్ని కూడా బేస్ చేసుకుంటుంది. ఖాళీగా ఊరికే లేకుండా, టైం వేస్ట్ అవ్వకుండా నాలెడ్జ్ పెంచుకోవడానికి మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఫుల్గా మనం థియరటికల్ నాలెడ్జ్ అయితే ఫుల్గా ఎర్న్ చేయొచ్చు గైస్. నేను ఆల్రెడీ ఒకసారి సైబర్ సెక్యూరిటీ, ఫౌండేషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ కంప్లీట్ చేశాను కోర్సెరాలోనే. సో మాకు చెప్పినప్పుడు మొత్తం ఇట్లనే వీడియోస్ అన్నీ వచ్చాయి, అన్ని క్విజెస్ అటెంప్ట్ చేసాము, లెర్నింగ్ యాక్టివిటీస్ దాంట్లో ఉంటాయి, అంతా మంచిగా చెప్పారు. ఏమంటే ఇది సైబర్ సెక్యూరిటీ కాబట్టి తెలుసు కదా ఆల్రెడీ మనకి కొన్ని పాలసీస్ అనేవి ఉంటాయి, అన్ని టూల్స్ అట్లనే చెప్పరు, మనం ఎక్కడ డిసడ్వాంటేజ్కి యూస్ చేసుకుంటాము అని చెప్పేసి. సో కోర్స్ నేను చేసింది అయితే థియరిటికల్ నాలెడ్జ్ మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ ఏమంటే ఇంకెప్పుడన్నా కూడా రెఫర్ చేసుకోవచ్చు మనం ఆ కోర్స్ని ఓపెన్ చేసుకొని. సో అట్లా ఆఫ్లైన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్ అన్నీ. ఇప్పుడు మనం పర్సనల్ డెవలప్మెంట్లోకి వెళ్ళి చూసామంటే వైటల్ సైన్స్, అండర్స్టాండింగ్ వాట్ ది బాడీ ఈజ్ టెల్లింగ్ అస్. ఇట్లా ప్రతి ఒక్కటి గైస్ టాపిక్ని బట్టి, క్యాండిడేట్ ఇంట్రెస్ట్ని బట్టి ప్రతి ఒక్క కోర్సు టాపిక్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉన్నారు. ఒక సబ్జెక్ట్ అని కాదు, ఒక డొమైన్ అని కాదు. దీంట్లో ప్రీమియం కూడా ఉంది, కోర్సెరా ప్రీమియం కూడా. ఆబ్వియస్లీ ఇంకా ప్రీమియం ఉంది అంటే ఇంకొంచెం ఫీచర్స్కి యాక్సెస్ ఉంటుంది మనకి. కొన్ని పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ చూసామంటే ఇది వైటల్ సైన్స్ అనేది ఇది ఫ్రీ కోర్స్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఏ రోజు మనం ఓపెన్ చేస్తామో కోర్సు, ఇక్కడ కింద స్టార్ట్స్ మే 13 అని. ఒకవేళ మీరు రేపు ఓపెన్ చేస్తే స్టార్ట్స్ మే 14 అని చెప్పేసి చూపిస్తుంది. డెడ్ లైన్ అనేది ఉండదు గైస్, మనం ఎప్పుడైనా ఎన్రోల్ అవ్వచ్చు. ఇదిగోండి మోటివేషన్ అండ్ కెరీర్ సక్సెస్. మీకు దేని మీద అయినా కూడా నాలెడ్జ్ కావాలి, గెయిన్ చేయాలి, లెర్నర్గా ఉండాలి మీరు అంటే ఇది చూస్ చేసుకోవచ్చు. మంచి యూస్ఫుల్ యాప్. మనం చూస్ చేసుకుంటున్న కెరీర్ని బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వడానికి మనకి ఏమేమి కావాలి, ఏం స్కిల్స్ కావాలి అనేది అంతా వాళ్ళు ఇస్తారన్నమాట. నేనైతే
ఫౌండేషన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, ఫండమెంటల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కంప్లీట్ చేశాను. ఇది నేను ఎన్రోల్ అవ్వలేదు, అదొక్కటే చేశాను కాబట్టి యూజర్ ఎక్స్పీరియన్స్ అంతా మంచిగానే ఉంది. బట్ నేనైతే సైట్లోకి వెళ్ళి చేశానమాట. వెబ్సైట్ ఉంది కదా కోర్సెరా, దాంట్లోకి వెళ్ళి చేశాను. యాప్లో అయితే నేను యూజ్ చేయలేదు. సర్టిఫికేట్స్ ఏమైనా షేర్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలి. ప్రతి ఒక్క సబ్ కోర్స్కి కూడా ఒక్కొక్క సర్టిఫికేట్ వస్తుందన్నమాట. అవన్నీ మీరు యాక్సెస్ చేయాలి అంటే ఐ థింక్ వెబ్సైట్ని యూజ్ చేయడం బెటర్, కోర్సెరా వెబ్సైట్ని. ఈ మొబైల్లో అంటే జస్ట్ ఏం కాదు, నార్మల్గా కూడా ఏం కాదులే మనం యూస్ చేసుకున్నామన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఫ్రీగా యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం మంచిగా ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు వెబ్సైట్ యూస్ చేయడం బెటరు. ఇట్లా ప్రతి దాని గురించి వాళ్ళు డీటెయిల్గా ఇచ్చున్నారు గైస్. సో ఇదన్నమాట కోర్సెరా మొత్తం. ఇప్పుడు ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళే గైడ్ చేస్తారనమాట ఎట్లా అని చెప్పి. సో ప్రాజెక్ట్స్ మనం చేయాలి అనుకున్నప్పుడు కూడా దీని నుంచి మనం రెఫరెన్స్ తీసుకోవచ్చు గైస్. ఒక ప్రాజెక్ట్ అనేది ఎట్లా బిల్డ్ అవుతుంది, ప్రోడక్ట్ అనేది ఎట్లా బిల్డ్ చేస్తాము, మొత్తం ప్రాజెక్ట్లో ఏమేమి ఫేసెస్ ఉంటాయి, ఎట్లా చేస్తాం అనేది క్లియర్గా వాళ్ళు చెప్తారు. ఇక్కడ చూసామంటే ఈ కోర్సు ఎంట్రీ లెవెల్ కాదనమాట, ఇంటర్మీడియట్ లెవెల్. సో ఈ ప్రాజెక్ట్ మనం జాయిన్ అవ్వాలి, దీంట్లో ఎన్రోల్ అవ్వాలి అంటే రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అని చూపిస్తుంది. 2 hours కంప్లీట్గా కావాలి దీనికి కంప్లీట్ చేయాలి అంటే అని చూపిస్తుంది. ఇక్కడే మొత్తం ఉంది గైస్ డీటెయిల్గా. సో నేనైతే వీడియో ఎక్కువగా ల్యాగ్ చేయాలనుకోవట్లేదు మొత్తము. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది మొత్తం నీట్గా. ఇప్పుడు నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లే నీట్గా, బికాస్ నేను కూడా యాప్ని ఫస్ట్ టైం డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీతోనే మీకు చూపిస్తూ. ఈ కోర్సు పర్టికులర్ స్పెసిఫిక్ కోర్సు కంప్లీట్ చేయాలి అంటే ఏమేమి కావాలి, ఇది ఎవరికి సూటబుల్, ఏ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు అనేది మొత్తం వాళ్ళే ఇస్తారు. ఇక్కడ ప్రాజెక్ట్స్ అంటే చూడండి ఇచ్చున్నారు, స్ప్లిట్ స్క్రీన్ వీడియో వస్తుందన్నమాట. వాళ్ళు గైడ్ చేస్తారంట స్టెప్ బై స్టెప్. సో ఇట్లా గైస్, ఐ హోప్ మీకు కోర్సెరా నచ్చింది అనుకుంటాను. బట్ ఎంతైనా మనకు తెలిసిందే కదా, ఒక యాప్ అన్నప్పుడు ఏదైనా తీసుకున్నప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉండదు. బికాస్ ఈ యాప్స్, ఈ వెబ్సైట్స్ అనేవి ఆల్వేస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి, కొత్త కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటారు. ఈ కోర్సెస్ చేస్తున్నప్పుడు కోర్సెరాలో అసలు మనకి బోర్ కూడా అనిపించదు గైస్. అసలు ఇంటరాక్టివ్గా ఉంటుంది, క్విజెస్ అట్లా సీరియస్గా ఉన్నప్పుడు క్యాండిడేట్స్ సీరియస్నెస్ని బట్టి వాళ్ళు అంత మంచిగా నేర్చుకోగలుగుతారు. ప్లస్ మనం ఎక్కడన్నా రెజ్యూమ్ చేసాము, పాస్ చేసాము వీడియోని, మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి అనేది టెన్షన్ అనేది ఉండదు. ఎక్కడైతే మనము స్టాప్ చేసి ఉంటామో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కోర్స్ అనేది.
మనం మన కోర్స్ ప్రోగ్రెస్ని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. డెడ్ లైన్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క డేకి ఎంత టైం మనము స్పెండ్ చేసుకోవాలి అనేది. అది ఎందుకంటే నేను బిగినింగ్లోనే చెప్పుకున్నాం కదా, మనం మన ఇంట్రెస్ట్ని బట్టి మన ఓన్ టైంని బట్టి మనం కంప్లీట్ చేసుకోవచ్చు, ఫోర్స్ ఏమి ఉండదు అని చెప్పేసి. సో అట్లా 1 డేకి ఇది లెర్నింగ్ గోల్, ఇంత టైం నేను స్పెండ్ చేయాలి దీని మీద, ఈ కోర్స్ మీద అని చెప్పేసి మనం డెడ్ లైన్స్, రిమైండర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్ సెండ్ చేసినప్పుడు వాటిని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, మన ప్రూఫ్ ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట. ఇదంతా ఈ కోర్సెరా అనేది మొత్తము స్టూడెంట్స్కి కానీ లెర్నర్స్కి కానీ నాలెడ్జ్ గెయిన్ చేయాలన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్ అండ్ ఎంజాయబుల్గా కూడా ఉంటుంది గైస్. సో మన నాలెడ్జ్ని మనం టెస్ట్ చేసుకోవాలి, ఎంత ఉంది నాలెడ్జ్ అని చెప్పి అనుకున్నప్పుడు కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం బెటర్ కదా గైస్, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎస్పెషల్లీ. సో మనం ఎంత గెయిన్ చేసుకుంటే నాలెడ్జ్, ఎంత థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్గా కూడా ఉండాలి. నేను ముందే చెప్తున్నాను, దీంట్లో ఎక్కువగా థియరిటికల్ నాలెడ్జ్ ఉండొచ్చు. దీంట్లో నేర్చుకున్న దాంట్లో మనమే ప్రాక్టికల్గా మనమే యూస్ చేసుకోవాలి మన స్కిల్స్ని. ఈ థియరిటికల్ నాలెడ్జ్ మొత్తము ప్రాక్టికల్గా యూస్ చేసుకుంటేనే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇదంతా అడ్వాంటేజెస్ ఆఫ్ కోర్సెరా అనమాట. సో మనకందరికీ తెలిసిందే కదా, ఏ యాప్ కూడా ఏ వెబ్సైట్ కూడా పర్ఫెక్ట్ ఉండదు కాబట్టి let's talk about some of the downsides of this Coursera app. So downsides of Coursera నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలా మంచి కోర్సెస్ అంటే డిమాండ్లో ఉన్న చాలా కోర్సెస్ కానీ, లేకపోతే ఇంకా ఎక్కువ హై డిమాండ్లో ఉన్నవి కొన్ని కోర్సెస్ పెయిడ్ కోర్సెస్ అన్నమాట. కొన్ని ఫ్రీగా ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి. సో సర్టిఫికేట్స్, ఫుల్ యాక్సెస్, ఆ కోర్స్కి ఫుల్ యాక్సెస్ కావాలి అని అనుకున్నప్పుడు పేమెంట్ చేయక తప్పదు. కోర్సెరా ప్రీమియంకి సబ్స్క్రిప్షన్ తీసుకోక తప్పదు అనమాట. రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది పెయిడ్ కాబట్టి. సో కోర్సెస్ యొక్క క్వాలిటీ అనేది, ఎంత కంటెంట్ క్వాలిటీగా డెలివర్ చేస్తున్నారు అనేది డిపెండింగ్ ఆన్ ది ఇన్స్ట్రక్టర్ ఆర్ యూనివర్సిటీ అనమాట. ఆ కంపెనీస్ ఆర్ ఆ యూనివర్సిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ ఇన్స్ట్రక్టర్స్ని బట్టి, కంపెనీస్ యూనివర్సిటీస్ని బట్టి ఉంటుంది అనమాట ఎంత క్వాలిటీగా కంటెంట్ డెలివర్ చేస్తారు అనేది. లిమిటెడ్ ఇంటరాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆన్లైన్ కాబట్టి పర్సనల్ ఇంటరాక్షన్ అంతగా ఏం ఉండదు, లైవ్ క్లాసెస్ కూడా ఉండవు. డిగ్రీ ప్రోగ్రామ్కి లైవ్ క్లాసెస్ ఉంటాయి అని చెప్పేసి నేను చూస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది క్లాసెస్ అన్నీ ప్రీ రికార్డెడ్ వీడియోసే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డౌన్ సైడ్, అసైన్మెంట్స్ పాస్ అవ్వడం అవి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. కొన్ని అసైన్మెంట్స్కి డెడ్ లైన్స్ కూడా ఉంటాయి, ఈ పర్టికులర్ డెడ్ లైన్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. కోర్సెస్ కంప్లీట్ చేయడం అనేది అది మన ఇష్టము. ఇంత వీక్కి ఆర్ పర్ డేకి ఇన్ని అవర్స్ మనం స్పెండ్ చేయాలి అనుకుంటే ఈజీగా కోర్స్ కంప్లీట్ చేసేయచ్చు. బట్ అసైన్మెంట్స్కి, సబ్ కోర్సెస్కి అసైన్మెంట్స్, క్విజెస్ వస్తూ ఉంటాయి కదా, వాటికి కొన్ని కోర్సెస్కి డెడ్ లైన్స్, ఫిక్స్డ్ డెడ్ లైన్స్ ఉంటాయన్నమాట. ఇంకొకటి నెక్స్ట్ ఏమంటే టూ మచ్ కన్ఫ్యూషన్గా ఉంటుంది. అంటే చాలా కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి బిగినర్స్కి,
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గోల్ ఏంటి, మనం ఏం చూస్ చేసుకోవాలి, ఏం అవ్వబోతున్నాం, ఏం అవ్వాలి, ఏం నేర్చుకోవాలి అనేది క్లారిటీగా ఉన్న క్యాండిడేట్స్ అయితే ఏం లేదు, మంచిగా యూస్ చేసుకుంటారు. బట్ బిగినర్స్ ఉంటారు కదా, ఏదో ఒకటి చేయాలి, నేర్చుకోవాలి, ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ఇప్పుడిప్పుడే వాళ్ళు కోర్సెస్లో కానీ ఏమన్నా టెక్నికల్ నాలెడ్జ్ అప్స్కిల్ అవ్వాలి, పెంచుకోవాలి అనుకున్న బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. ఏది వాళ్ళకి సెట్ అవుతుంది, ఏది సూటబుల్ కోర్స్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవడంలో కొంచెం కష్టం అవుతుంది. సో ఇది గైస్ మొత్తం కోర్సెరా గురించి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా యూస్ చేయాలి అనేది మొత్తం. ఇక్కడ చూసామంటే కింద ఆప్షన్స్లో లెర్న్ అనే దాంట్లో మనకి ప్రోగ్రెస్ చూపిస్తుంది అని చెప్పాను కదా. మనం ఏ అయితే కోర్సెస్ ఎన్రోల్ అయి ఉంటామో ఆ కోర్స్ ఎంతవరకు అయింది, ఇంకా ఎంత రిమైనింగ్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. నేను ఏది కూడా ఎన్రోల్ కాలేదు కాబట్టి ఎక్స్ప్లోర్ కోర్సెస్ అని చూపిస్తుంది. ఇక్కడ సెర్చ్ వచ్చేసి మనకి ఏం కావాలి, డొమైన్ని బట్టన్నా, టాపిక్ని బట్టన్నా, కోర్స్ని బట్టి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పైథాన్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఇన్ని కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తుంది పైథాన్ మీద మొత్తము. ఇక్కడ చూసామంటే ఫిల్టర్స్లో ఫిల్టరింగ్ కూడా ఉంది గైస్. మన ఏం సబ్జెక్ట్ కావాలో మనం సెలెక్ట్ చేసుకొని ఏ లాంగ్వేజ్లో కావాలి అని చెప్పేసి, అంటే వీళ్ళు కోర్స్ ఎరాలో అన్నమాట కోర్సెస్, గైడెడ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, డిగ్రీస్ అవన్నీ. సో మనకి ఏ విధంగా ఏం కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకొని లెవెల్, ఇంటర్మీడియటా, బిగినరా, అడ్వాన్స్డా, మిక్స్డ్, స్కిల్, ఏ స్కిల్ మీద కావాలి. నేను స్క్రోల్ చేస్తూనే వస్తూనే ఉన్నాను, చూడండి ఎన్ని స్కిల్స్ ఉన్నాయో. సో పార్ట్నర్ అనమాట, నేను చెప్పా కదా టాప్ యూనివర్సిటీస్ కంపెనీస్ పార్ట్నర్ అయ్యింది కోర్సెరాతో, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వీడియోస్ కోర్సెస్ అని చెప్పేసి. సో ఇక్కడ గూగుల్, IBM, మైక్రోసాఫ్ట్, మెటా, ఎడురేకా, ఇట్లా చూసామంటే చాలా ఉన్నాయన్నమాట. సో ఇలా ఏం కావాలన్నా అవి మనం ఫిల్టర్లో అప్లై చేసుకుంటే మనకి అది చూపిస్తుంది ఆ కోర్సెస్. ఇక్కడ మనం ప్రొఫైల్లోకి వెళ్ళి చూసామంటే కంప్లీట్ అయినప్పుడు ఏ కోర్సెస్ మనం కంప్లీట్ చేసాం, ఏం సర్టిఫికేట్స్ వచ్చాయనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇది కెరీర్లోకి వచ్చామంటే ఏం జాబ్ రోల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సేల్స్ మార్కెటింగ్లో, బిజినెస్లో, ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో, డేటా సైన్స్ అనలిటిక్స్లో క్యాండిడేట్కి ఏం జాబ్ రోల్ ఇంట్రెస్ట్ ఉందా అనేది మనం చూస్ చేసుకుంటే దాని ప్రకారం మనకి కోర్సెస్ అనేది వాళ్ళు చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని క్లిక్ చేసా. ఇక్కడ నేను చెప్పా కదా చూపిస్తుంది చూడండి, ఫౌండేషన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఇదే గైస్ నేను కంప్లీట్ చేసింది. మైక్రోసాఫ్ట్, సో ఇట్లా IBM వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్లా ఏం కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెట్టింగ్స్ చూసామంటే లాగిన్ చేసుకోవాలి ఆర్ సైన్ అప్ అవ్వాలి. అపీరియన్స్ అనేది లైట్ మోడా, డార్క్ మోడా అనేది మనం చూస్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇట్లా అన్నమాట మొత్తము. అండ్ నేను చెప్పా కదా వెబ్సైట్ ఉంది కోర్సెరా అది కూడా అని చెప్పేసి. సో నేను మీకు ఈజీగా ఉండడానికి డిఫరెన్సెస్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ఇంకొంచెం క్లారిటీ రావడానికి కోర్సెరా మీద. వెబ్సైట్ యూస్ చేయాలా, మొబైల్ యూస్ చేయాలా, దేనికి ఏం యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను దీని మీద.
first of all, if we come to discuss about user interface and experience, వెబ్సైట్లో అనేది ఫుల్ మెను ఈజియర్ బ్రౌజ్ అవుతుంది అనమాట. బ్రౌజ్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది వెబ్సైట్ గో త్రూ అవ్వడానికి. యాప్లో వచ్చేసి చూసుకున్నామంటే సింపుల్గా ఉంటుంది, కొన్ని క్లిక్స్ మాత్రం చేసుకున్నప్పుడు అంతా వచ్చేస్తుంది అనమాట. మల్టీ టాస్కింగ్ యూస్ చేసుకోవాలి అన్నప్పుడు వెబ్సైట్ డెస్క్టాప్లోనే చూస్ చేసుకోవడం బెటర్ కోర్సెరా. సో ఇంకా పోతే కమింగ్ టు ది యాక్సెస్ ఆఫ్ ది కంటెంట్, ఫుల్ కోర్స్ లైబ్రరీ అనేది వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది, యాప్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇంకా వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, వెబ్సైట్లో అవైలబుల్లో లేదనమాట. వీ కెన్ డౌన్లోడ్ ది వీడియోస్ ఇన్ ది యాప్ మోడ్ ఓన్లీ. సో ఆడియో ఓన్లీ మోడ్ కూడా అవైలబుల్లో ఉంది గైస్ ఈ కోర్సెరాలో. అది కూడా మనం యాప్లోనే యూస్ చేసుకోవాలి, వెబ్సైట్ కోర్సెరాలో యూస్ చేసుకోలేము. క్విజెస్ అండ్ అసైన్మెంట్స్ బోత్ వెబ్సైట్ అండ్ యాప్లో రెండిట్లో అవైలబుల్లో ఉందన్నమాట. యూస్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు, అటెండ్ చేయొచ్చు. ఇకపోతే వెన్ కమింగ్ టు ది ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ సర్టిఫికేట్ షేరింగ్ ఆన్ లింక్డ్ఇన్, ఇట్లా షేరింగ్, సర్టిఫికేట్ షేరింగ్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఈజియర్ ఆన్ ది వెబ్సైట్. యాప్లో అయితే లిమిటెడ్ ఉంటుంది అనమాట, అది మళ్ళీ బ్రౌజర్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. మనం ఒకవేళ చేసుకోవాలి అన్నా కూడా అది మళ్ళీ యాప్లో నుంచి మళ్ళీ బ్రౌజర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇంకా ప్రొఫైల్ ఎడిటింగ్ ఫుల్ కంట్రోల్, మన ప్రొఫైల్ ఎలా ఉండాలి, ఎలాగా ప్రిఫరెన్స్ ఉండాలి అని చెప్పేసి ఫుల్ యాక్సెస్ కంట్రోల్ వచ్చి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. యాప్లో కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సెట్టింగ్ అండ్ నోటిఫికేషన్స్ వెబ్సైట్లో మోర్ డీటెయిల్డ్గా ఉంటాయి, యాప్లో వచ్చేసి యాప్కి తగ్గట్టుగా స్పెసిఫిక్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇంకా పోతే వెన్ కమింగ్ టు ది బెస్ట్ యూస్ కేస్, అకార్డింగ్ టు ది వెబ్సైట్ ఎలా ఉంటుంది, అకార్డింగ్ టు ది యాప్ ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటే, వెన్ కమింగ్ టు ది వెబ్సైట్ బెస్ట్ ఫర్ ఇన్ డెప్త్ లెర్నింగ్ అనమాట. ఎడిటింగ్ యువర్ ప్రొఫైల్, అప్లయింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఎయిడ్ అండ్ టేకింగ్ నోట్స్, అండ్ గ్రేట్ ఫర్ సీరియస్ స్టడీ సెషన్స్ ఆన్ ఏ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. ఇంకా పోతే యాప్కి వస్తే బెస్ట్ ఫర్ లెర్నింగ్ ఆన్ ద గో, అంటే మనం ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనం లెర్న్ చేసుకోవచ్చు. అంటే ఆడియో ఓన్లీ మోడ్ ఉంది కదా, అది మనం ఎనేబుల్ చేసుకుంటే ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనం ఇయర్ ఫోన్స్ కానీ పాడ్స్ కానీ కనెక్ట్ చేసుకొని లెర్న్ అవ్వచ్చు. గ్రేట్ వాచింగ్ వీడియోస్, వాచ్ చేయడానికి ఆఫ్లైన్లో వీడియోస్ చూడడానికి బాగుంటుంది యాప్లో అయితే. సో ఓవరాల్గా కంపారిజన్ చేసుకుంటే ఫుల్ ఫీచర్స్ అండ్ కంట్రోల్కి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి వెబ్సైట్ గైస్, కోర్సెరా వెబ్సైట్ బెస్ట్ ఆప్షన్. కన్వీనియన్స్గా పోర్టబిలిటీ కూడా కావాలి అంటే అది యాప్ బెస్ట్ ఆప్షన్ అనమాట. అసైన్మెంట్స్ అండ్ టైపింగ్కి అగైన్ వెబ్సైట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు యూస్. అండ్ వెన్ కమింగ్ టు ది బెస్ట్ ఫర్ వాచింగ్ అండ్ లిస్నింగ్ అయితే ది బెస్ట్ ఆప్షన్ వుడ్ బి ది యాప్ ఓన్లీ అనమాట. ఇంకపోతే లాస్ట్గా ఒక టిప్ ఏంటి అంటే ఈ కోర్సెరా గురించి, లెక్చర్స్ ఇట్లా ఏమన్నా మనం బయట ఉన్నాం, ఏమన్నా పనుల్లో ఉన్నాము అనుకున్నప్పుడు యాప్ యూస్ చేసుకోవడం బెటరు. అండ్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ మేనేజ్ చేసుకొని మనం షేరింగ్ కానీ ఏమన్నా చేసుకోవాలి అన్నప్పుడు వెబ్సైట్కి స్విచ్ అయితే బెటర్. సో ఇది గైస్ మొత్తం కోర్సెరా గురించి. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే, ఈ డీటెయిల్డ్ వర్షన్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.